హస్నాబాద్ గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడు కరెంట్ షాక్ తోటి చనిపోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరి అధికారులు చాలా శ్రమ తీసుకొని మా కోరిక మేరకు ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తి మేరకు అధికారులు ఏఈ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఏడీ జవహర్లాల్ నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అదంతా కూడా ఫాలోఅప్ చేసి గౌరవ తహసీల్దార్ గారి రిపోర్ట్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ కూడా తీసుకొని కరెంటు పై అధికారులకు నివేదించి తిరుపతి కుటుంబానికి లక్ష్మణ్కు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల ప్రజలచే ఇంకొకటి శాసనసభ్యులుగా నా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కొంత చాలా చాలా బాధాకరం. పోయిన మనిషిని మనం ఎవరు కూడా తిరిగి తీసుకురాలేము. కానీ ఎదిగిన కొడుకు పోయిన బాధ నుంచి కొంతనన్నా ఆర్థికంగా ఉపశమనం చేయాలని చెప్పే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం, మరి మనందరూ తెలుసు కొంత డబ్బుకి ఇబ్బంది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంటు విషయంలో కరెంటు పోకుండా చూడడం, దాంతో పాటుగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్లకు తక్కువ కాల్చే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం, దురదృష్టవశాత్తు కరెంటు షాక్ చనిపోతే ఈ రకంగా తిరుపతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు కూడా మంజూరైనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఒక ఎదిగిన కొడుకు పోవడం, వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడు ప్రార్థిస్తూ, మరి ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే మనం ఈ కరెంటు తీసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం, ఎన్నో అప్పులు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా అటు అప్పులు తీర్చుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, సహాయ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నా. జగిత్యాల పట్టణంలో కూడా నూతనంగా దాదాపు 60 లక్షలతోటి కొత్తగా కరెంటు స్తంభాలు కూడా వేస్తున్నాం. గ్రామానికి కూడా ఎన్నో స్తంభాలు వేయడం జరుగుతుంది. ఈరోజు మా హస్నాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబానికి 5 లక్షలు చెక్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.